వెల్కమ్ టు మై ఛానల్. పెళ్ళిళ్ళలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు? ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది కనుక ఆ వేదికపై అధికారం ఆ రోజు ఆయనదని శాస్త్రం చెబుతుంది. కన్యాదాత తండ్రి దానమిస్తే పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళు మగపిల్లాడు. అతని తల్లిదండ్రులు మీ పిల్లవాడిని వంశోద్ధారకుడు అనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కొడుకుకు ఆయన తన కుమార్తెను దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తలవంచాలిగా. కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి కన్యాదాత మీద పడే అరవడానికి విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది? దానం ఇస్తున్న వాడికి ఇంకా కట్నాలు కానుకలు లాంఛనాలు అవి ఇవి అడగవచ్చు అని ఎవరు చెప్పారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకి అద్దుకొని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి 20 ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నా ఏం కావాలి? సీతారాములలా ఉండండి అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే మగపెళ్లి వాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు దశరథ మహారాజునే అడుగుతారు, మీకు మాకు మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? అయ్యా, ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది అని. దశరథులు ఎన్నో యజ్ఞ యాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు అయిన దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలలో తన హద్దులలో తాను ఉన్నాడు. అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయినాక ఇరు వర్గాల వారు కూర్చొని సీతారామ కళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు. అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది. తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? పెళ్ళి బాగా గొప్పగా జరిపించండి అని మగపెళ్లి వారు ప్రత్యేకంగా చెప్పాలా? తనకి ఉన్న దాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి ఏర్పాట్లు ఎలా చేయాలో చెప్పడానికి అధికారం ఉండదు. కట్నాలు ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచులు ఇలాంటివి మన సనాతన ధర్మానికి తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.